బైబిల్ గ్రంథంలో నుండి మనం అందరం కలిసి ఒక మాట ధ్యానం చేసుకుందాం. ఈ రాత్రి దేవుని సన్నిధికి చేరువచ్చిన మీ అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. చేరువచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రభు దర్శించునుగాక. వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటని చదువుకొని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకొని ధ్యానం చేద్దాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్యాలు మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వాక్యాలు చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించుము. చాలండి, కొద్దిసేపు శ్రద్ధగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధిలో కూర్చొని ఆసక్తిగా దేవుని మాటలు వినటానికి చేరువచ్చిన మీ అందరూ కూడా ఈ రాత్రి దీవించబడి వెళ్ళుదురుగాక. బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. ఇక్కడ ఎబ్బేజు అనే వ్యక్తి గురించి మనం ధ్యానం చేస్తాం. ఎబ్బేజు అని పేరు ఎందుకు ఎలా వచ్చిందంటే, వేదనతో అతని యొక్క తల్లి ఆయనకి జన్మనిచ్చి ఆమె పెట్టిన పేరేంటి అని అంటే, నాకు ఎంతో వేదన కలుగు చేశాడు కనుక ఇక మీదట నా కుమారుడు పేరు ఎబ్బేజు అని వేదన అని పేరు పెట్టింది తల్లి. ఇప్పుడు ఈ వేదన అని పిలువబడుతున్న ఈ ఎబ్బేజు జీవితంలో జరిగిన సంఘటన ఏంటి అని అంటే, ఎప్పుడు చూసినా సరే ఆయనకు వేదన ఎదురవుతూ ఉంది. ఎన్ని సందర్భాల్లో ఏ సమయంలోనైనా సరే ఎబ్బేజు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే, నన్ను బట్టి నా తల్లికి వేదన కలిగింది, నన్ను బట్టి నా సహోదరులకు వేదన కలుగుతుంది, నన్ను బట్టి నా పేరును బట్టి నాకు వేదన కలుగుతుందని ఆయనకున్న వేదనకరమైన పరిస్థితులు బట్టి ఎబ్బేజు మాటి మాటికి వేదన చెందుతూ ఉండేవాడు. ఇక మీదట నాకు వేదనకి, నా యొక్క బాధకి, నా యొక్క సమస్యకి ముగింపు లేదా అని నిరీక్షిస్తూ ఉండేవాడు. కానీ పేరే వేదన, వేదనకరమైన పరిస్థితులు ఏంటి? ఇక మీదటైనా వేదన తొలగిపోతుందా? ఇక మీదట ఈ సంవత్సరమైన వాగ్దానం పొంది నేను నా జీవితంలో వేదన తొలగిపోయి ఆశీర్వదించబడతానా లేదా? ఇక మీదటైనా నా కుటుంబంలో నాకు దీవెన కలుగుతుందా లేదా? ఈ సంవత్సరమైనా, ఈ నెలైనా, ఈ కోడికల్లోనైనా నాకు వేదన తొలగించబడి నాకు ఆశీర్వాదం కలుగుతుందా లేదా అని ఎదురు చూస్తున్న దినాలవి. కానీ ఒకానొక రోజు కలిగిన నిరీక్షణ ఏంటంటే, ఏ విధంగానైనా నా ఈ వేదన తొలగిపోవాలి, ఎబ్బేజు అనే పేరు మార్చబడాలి, నా వేదనకి, నా దుఃఖానికి, నా యొక్క సమస్యలకి ఒక ముగింపు కలగాలని ఆశతో ఎదురు చూస్తున్న ఎబ్బేజ్కి ఒక ఆలోచన కలిగింది. ఏంటి ఆలోచన అంటే, ఒకరోజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేయడం మొదలుపెట్టిన ఎబ్బేజు ప్రార్థిస్తున్నాడు. ఏమని అని అంటే, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఎవరిని పాదాలు పట్టుకుంటే దీవెన కలుగుతుందో, ఎవరిని ఆశ్రయిస్తే నెమ్మది కలుగుతుందో, ఎవరిని సమీపిస్తే తన జీవితంలో మార్పు కలుగుతుందో అని ఎదురు చూస్తున్న ఈ ఎబ్బేజు ఒక రోజున ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అవునా కదండి? మన కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలను బట్టి మనం వేదన పడుతూ ఉంటాం. అప్పుల సమస్యను గూర్చిన వేదన, వడ్డీలు కట్టలేని పరిస్థితిలో కలుగుతున్న వేదన, కుటుంబ పరిస్థితులను బట్టి వేదన, ఉద్యోగ పరిస్థితులను బట్టి వేదన, పిల్లల భవిష్యత్తును గూర్చిన వేదన. ఎలా ఇక మీదటైనా నా కుమారుడు చక్కగా చదువుతాడో లేదా, నా పిల్లలు దీవెనకరంగా ఉంటారా లేదా, ఈ సంవత్సరమైనా నా అప్పులన్నీ తొలగిపోయి నా వేదన తొలగిపోతుందా లేదా, అప్పులు గూర్చిన వేదన,
కుమారుడు కుమార్తె వారి జీవితాలు చక్కగా ఉంటాయా లేదా అనే వేదన, అప్పులు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఇక మీదటైనా ఆర్థికపరమైన సమస్యలపైన జయం కలుగుతానో లేదో అనే వేదన, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా సరే ఆ హాస్పిటల్కి తిరిగినంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఆ వేదన ఆ సమస్యకి ఒక ముగింపు కలుగుతుందా లేదా అని ఆ వారికున్న సమస్యలను బట్టి, వారికున్న బలహీనతలను బట్టి, వారికున్న రుగ్మతలను బట్టి, వారికున్న పరిస్థితులను బట్టి వేదన చెందుతూ ఉంటారు. అయితే ఈ రాత్రి చక్కటి శుభవార్త, నీ వేదనకి కారణమైన ఏ సమస్య అయినా ఈ రాత్రి ప్రభు అయిన యేసయ్య ముగింపు కలుగు చేయనుగాక. నీ వేదనకి కారణమైన ఏ సమస్య అయినా సరే ఈ రాత్రి ప్రభు తొలగించునుగాక. నిశ్చయంగా సమస్యలకి విడుదల ప్రభు కలుగు చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. యేసు ప్రభు కూడా 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు మానవునిగా దిగివచ్చారు అని అంటే, ప్రజలు విస్తారమైన సమస్యలతో, విస్తారమైన బాధలతో, అనేకమైన పరిస్థితులతో ఉండగా యేసయ్య ఎందుకు వచ్చారు అని అంటే, మన వేదనను తొలగించడానికే వచ్చాడు, మన కన్నీరు తొలగించడానికే వచ్చాడు, మన దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికే వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఆశించిన యెబేజు ఒకరోజు కోరుకున్నాడు, ప్రార్థించడానికి మొదలుపెట్టాడు. ప్రభువా, ఇప్పుడు వరకు నా జీవితంలో వేదనే ఎదురైందయ్యా, ఇప్పుడు వరకు నా జీవితంలో సమస్యలే ఎదురయ్యాయి, ఇప్పుడు వరకు నా జీవితాల్లో కన్నీళ్ళే ఎదురయ్యాయి, ఇక మీదటైనా నా జీవితం మార్చవా, ఇక మీదటైనా నా సమస్యను తొలగించవా, ఇక మీదటైనా నా వేదన తొలగించవా అని ఇప్పుడు ఒకే ఒక్క ప్రార్థన, అంటే కొన్ని అంశాల కొరకు ప్రార్థన చేశాడు యెబేజు. కానీ అంశాలన్నిట్లో కూడా మొట్టమొదటి అంశం ఏదైనా ఉంది అంటే, ప్రభువా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి నీవు ఈ విధంగా కోరుకొనగలిగినట్లయితే నిశ్చయంగా ప్రభు నిన్ను దీవించే ఇంటికి పంపుతాడు. ఆశీర్వదించబడే నువ్వు ఇంటికి వెళ్తావు. నీ సమస్య, నీ వేదన తొలగించబడే నువ్వు ఇంటికి వెళ్తావు. యేసయ్య నిశ్చయంగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కలుగు చేయనుగాక. ఆశీర్వాదాన్ని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉంటారండి? ఇలాంటి సభలు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం ఏం కోరుకుంటాం తెలుసా? ఈ సభల ద్వారా నేను దీవించబడాలి, ఈ సభల ద్వారా నేను ఆశీర్వదించబడాలి, ఈ సభల్లోనైనా దేవుడు నా కన్నీరు తుడుస్తాడేమో అనే ఆశతో వస్తాం కదా. నిశ్చయంగా ప్రభు నీ ఆశను తీర్చునుగాక. అదే ఆశతో ప్రభు పాదాలను సమీపించిన యెబేసు కోరుకుంటున్నాడు, అయ్యా నిశ్చయముగా ఖచ్చితంగా నా వేదన తొలగించయ్యా, ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించవా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించవా అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు యెబేసు ప్రార్థన ఆలకించి యెబేసును దీవించడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రాత్రి నీవు ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ సభలకి చేరువచ్చిన మనం అందరం, ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన సమస్యలన్నిటిపైన జయాన్ని కలుగు చేస్తుంది. యెబేసు వేదనకి ముగింపు ఎలా కలిగింది? యెబేసు వేదనకి ముగింపు ఎలా కలిగిందంటే యెబేసు చేసిన ప్రార్థనే. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి మనం కూడా ఈ సభల్లో చేయవలసింది ఒకే ఒకటి, ఏంటంటే ప్రార్థన చెయ్యాలి. ఏంటి ఆ ప్రార్థన? ప్రభువా నా అప్పులు తొలగించు. ఏంటి ఆ ప్రార్థన? ప్రభువా నా సమస్య తొలగించు, ఈ సభల కల్లా నాకు సమస్యలన్నీ తొలగించని మనం ప్రార్థన చేసుకుంటాం. అది కాదు ప్రార్థన. ఏంటంటే యెబేసు వలె ప్రభు పాదాలను పట్టి, అయ్యా నిశ్చయముగా నా వేదన తొలగించని ప్రార్థించగలిగితే నిశ్చయంగా ప్రభు నీ వేదనకి ముగింపు కలుగు చేయనుగాక. ఇక్కడ యెబేసు ప్రార్థిస్తున్నాడు, అయ్యా నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించాలి, నిశ్చయంగా నన్ను దీవించాలి. ఆశీర్వాదాన్ని, దీవెన్ని కాదనుకునే వారు ఎవరు ఉండరు. కానీ ఈ రాత్రి యెబేసు వలె మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే దేవుడు మన పరిస్థితిని కూడా మార్చబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అంటే ఎలా? కొంతమంది చెప్తున్నారు, మేము రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తాం. అయ్యా ఎప్పుడు ప్రార్థన చేస్తారు? ఉదయం టిఫిన్ అప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం, మధ్యాహ్నం భోజనం అప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం, నైట్ మళ్ళా భోజనం అప్పుడు ఒకసారి ప్రార్థన చేస్తాం. ఇదేనా మన ప్రార్థన? అది కాదు మనకు కావాల్సిన ప్రార్థన. ఏంటి ప్రార్థన అంటే యెబేసు లాంటి తీర్మానంతో, యెబేసు లాంటి సమర్పణతో మనం దేవుని సన్నిధికి వచ్చి పాదాలు పట్టగలిగితే ఖచ్చితంగా వేదన అనేది తొలగించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఉపవాస ప్రార్థన మనకి చాలా అవసరం. సంఘంలో మనం వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం. ఈ రోజున చాలా బిజీ అయిపోయి పరిచర్య చేస్తున్నారు, సంఘాల్లో చక్కగా
అన్ని విషయాల్లో ముందుంటున్నారు, చక్కగా ప్రార్థనలకు వస్తున్నారు, ప్రార్థనలు అయిపోయాక తిరిగి ఇంటికి వెళ్తున్నారు, వాగ్దానం పైన ఆధారపడుతున్నారు, వాగ్దానం చేత పట్టుకొని వెళ్తున్నారు. కానీ ఏం చేయడం లేదంటే ఒక విశ్వాసి ప్రార్థన చేయలేకపోతున్నారు. ఏంటి విషయం అంటే అంతకు మునుపు ప్రార్థించినట్లుగా మేము ప్రార్థించలేకపోతున్నాం, అంతకు మునుపు మేము మోకరించినట్లుగా మోకరించలేకపోతున్నాం, అంతకు మునుపు గంటలు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం, ఈరోజు మేము చేయలేకపోతున్నాం. అంటే ప్రార్థనా జీవితం ఏమైపోయిందంటే కనుమరుగైపోయింది విశ్వాస జీవితంలో. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రార్థన చేయవారందరూ రక్షించబడతారని. ప్రైజ్ ది లార్డ్. అందుకని మన ఆత్మీయ జీవితాలకి ప్రార్థన చాలా అవసరం. సమస్యలతోనైనా ఉంటాం కానీ మేము ప్రార్థన చేయమంటారు కొంతమంది. ఇది ఒక బ్యాచ్ అయితే ఇంకొంతమంది అంటారు మా సమస్యల కోసం మా అయ్యగారు అమ్మగారికి చెప్పేస్తే వాళ్ళు ప్రార్థన చేసేస్తారులేండి అని సేవకులతో చెప్పి ఇంకా వాళ్ళు కుటుంబంలో ప్రార్థన చేయరు. ఇటువంటి వాళ్ళు కొందరైతే అంటారు, అందరి మందిరంలో మా విజ్ఞాపన లిస్ట్ ఒకటి ఉంటుంది, దాంట్లో మా విజ్ఞాపనలు పెట్టేస్తాం, ఇక సేవకులు సంఘమే ప్రార్థన చేస్తారు, మేము ప్రార్థన చేయవసరం లేదని. చాలామంది సేవకులతో చెప్తారు సమస్యలు, కానీ వారికై వారు మోకరించి ప్రార్థన లేని పరిస్థితులు. ఏంటంటే బిజీగా ఉండిపోయామంటున్నారు. కారణము దీవెనకి ఆశీర్వాదానికి మనం పాత్రలం కాలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఎబ్బేజు వలె మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. కనుక ఇప్పుడు ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీరందరూ మీ జీవితంలో ఏ వేదనైనా తొలగించబడాలంటే మీ కుటుంబాల్లో మోకాళ్ళ ప్రార్థన అవసరం, మీ కుటుంబాల్లో వ్యక్తిగత ప్రార్థన అవసరం, మీ సంఘం కొరకు సేవకుల కొరకు వ్యక్తిగత సమస్యల కొరకు ప్రార్థించడం చాలా అవసరం. సంఘంలో ప్రార్థించే తల్లులు కావాలి, సంఘంలో ఉజ్జీవాన్ని కలిగించే తల్లులు, ప్రార్థించే తల్లులు లేపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రార్థన చేసేవారు తక్కువైపోయారు. ఈ రాత్రి ఎబ్బేజు వలె ప్రార్థన చేయగలిగితే, మన కొరకు మన కుటుంబాల కొరకు సమస్యల కొరకు ప్రార్థన చేయగలిగితే ఈ ప్రార్థనే ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనే శాపానికి ముగింపు కలుగు చేస్తుంది, ప్రార్థనే వేదనకి ముగింపు కలుగు చేస్తుంది. అందుకే సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి ఏం అవసరం చెప్పండి? ప్రార్థన అవసరం. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు, ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని మొదటిగా వేదన్ని దీవెనకరంగా ప్రభు మారుస్తారు. ఎప్పుడో తెలుసా? మనం అందరం ప్రార్థన చేసినప్పుడు. మా సంఘంలో ఒక సహోదరి ఆమె చెప్పిన విజ్ఞాపన ఏంటి అని అంటే, అక్క ప్రభు నాకు చక్కగా వివాహం చేశారు, వివాహమై కొన్ని సంవత్సరాలు అయింది, అయితే ప్రభు నా గర్భం కూడా తెరిచారు. 1, 2, 3, 4 సార్లు. ప్రతిసారి ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకొని నా గర్భం తెరుస్తూనే ఉన్నారు. ఫస్ట్ సారి బాబు అనుకున్నాం, రెండోసారి పాప, మూడోసారి పాప, నాలుగోసారి పాప అనుకున్నాం. దేవుడు ఇస్తున్నాడు, నాకు చాలా సంతోషం. కానీ పుట్టిన వారు ఎవరైనా సరే పుట్టడంతో మరణిస్తున్నారు అక్క అని వేదనతో ఆ సమస్య చెప్పింది. అవునా? మామూలుగా వాస్తవానికి 2-3 నెలలు గడిచిన తర్వాత అలా అయిపోతుందంటే ఓకే, కానీ మరి ఇప్పుడు పుట్టిన తర్వాత చనిపోవడం ఏంటి? 1 సారి కాదక్క, 2 సార్లు కాదు, 4 సార్లు నా జీవితంలో అలానే జరిగిందయ్యా. నా జీవితంలో అలానే జరిగింది. ఇప్పటికి 4 సార్లు చిన్న చక్కటి ముద్దుగా తెల్లగా బొమ్మలాగా ఉన్న పిల్లల్ని దేవుడు ఇస్తున్నాడు, కానీ తర్వాత వాళ్ళు మరణిస్తున్నారక్క. ఇక మీదట డాక్టర్ గారు అన్నారు, ఇదే లాస్ట్ సారి, ఒకవేళ ఈసారి కనుక బిడ్డలు పుట్టి చనిపోతే ఇక మీదట నువ్వు గర్భం ధరించడానికి నీకు అవకాశం లేదు, నీకు పిల్లలు పుట్టే అవకాశం అసలు లేనే లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్పారక్క అని చెప్పి మందిరానికి వచ్చి ప్రార్థనా విజ్ఞాపన కోరుకుంది. ఆమె వేదనకి ముగింపు ఎవరు కలుగు చేస్తారో అర్థం కాలేదు. వైద్యులను అయితే ఆశ్రయించింది, కానీ వైద్యులను ఆశ్రయించిన తనకు అర్థమైంది ఒకటే, గర్భఫలం ఆయన ఇచ్చేది కనుక బహుమానం అనేది ఆయన ఇవ్వాలి, మరి నా వేదనకు ముగింపు కలగాలని ఆమె కూడా వచ్చింది మందిరానికి. అయితే ఆ సహోదరు యొక్క తల్లి బుధవారం స్త్రీల కూటం జరుగుతుందని అంతకు మునుపు ఎప్పుడు మందిరానికి వచ్చేది కాదు. కానీ ఆమెకు ఒక విషయం అర్థమైంది, ఏంటంటే బుధవారం తల్లులు అందరూ కలిసి ప్రార్థన చేస్తారు, స్త్రీల కూటంలో ఏ సమస్య కొరకు ప్రార్థన చేసినా దేవుడు ముగింపు కలుగు చేస్తాడని ఆమెకు ఒక విషయం తెలిసింది. అంత మునుపు మందిరానికి వెళ్ళకపోయినా తల్లి మాత్రం ఒకరోజు బాగా ఏడ్చింది వచ్చి, నేను ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదు,
ఎప్పుడు దేవుణ్ణి ఏ విజ్ఞాపన కోరుకోలేదు. కానీ నా కుమార్తెను చూస్తుంటే నాకు వేదన కలుగుతుంది, కానీ నా కుమార్తెను చూస్తే నా కళ్ళీళ్ళు ఆగట్లేదు. ఒకవేళ కనుక దేవుడు నా కుమార్తెని కనుక జ్ఞాపకం చేసుకొని దేవుడు బాబును కానీ చక్కటి పాపను కానీ ఇస్తే నేను మందిరంలో మానకుండా వస్తాను, నేను దేవుని సన్నిధికి వస్తాను, నేను కూడా బాప్తీసం తీసుకుంటా, నా వేదనకి ముగింపు కలగాలని ఆ తల్లి కూడా వచ్చి విజ్ఞాపన చెప్పారు. మేమందరం కన్నీళ్లతో ప్రార్థన చేశాం. దేవుని కార్యం ఏంటంటే వైద్యులు కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ సహోదరికి దేవుడు చక్కటి పాపనిచ్చారు. తర్వాత ఆ పాప బ్రతుకుతుందో లేదో అని ఆలోచిస్తున్నారు. దేవుని కార్యం ఏంటంటే ఇప్పుడు 6 నెలలు దాటింది, పాప ఇంకా సజీవంగానే ఉంది. ఎలా బ్రతికింది పాప అనంటే కేవలం ప్రార్థన ద్వారానే. ఇటువంటి ప్రార్థన తల్లు లేపబడినప్పుడు కుటుంబాల్లో సమస్యలు మిగిలి ఉండవు. ప్రైజ్ ద లార్డ్. ఇటువంటి ప్రార్థనా పరులు లేపబడినప్పుడు కుటుంబాల్లో సమస్యలు మిగిలి ఉండవు. ఏ వేదన అయినా సరే దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని మొదటిగా ఎబ్బేజు వేదనకరమైన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. కారణం ఏంటంటే ఎబ్బేజు ప్రార్థన చేశాడు. ఏమని అనంటే నిశ్చయంగా నన్ను ఆశీర్వదించి. ఈ రాత్రి మొదటిగా మనం నేర్చుకున్నాం. మీరు కూడా ఈ విధంగా ప్రార్థన చేయగలిగితే, ప్రార్థనలో ఎదగగలిగితే ఖచ్చితంగా మీ వేదన కూడా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తారు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మరొక విషయాన్ని మనం అందరం గమనిద్దాం. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. గట్టిగా ఆమెన్ చెప్దాం ఒకసారి. ఇక్కడే ఉన్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ చెప్పండి. మీ మాటలు మాకు అర్థమవుతున్నాయి అక్క అన్న వాళ్ళందరూ గట్టిగా ఆమెన్ చెప్పండి. మాకేం అర్థం కావట్లేదు అన్నవాళ్ళు చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చక్కటి వాతావరణం ఇచ్చారు, అందుకని మనం ఇలా కూర్చోగలిగాం. ప్రైజ్ ది లార్డ్. అందుకని మనం శ్రద్ధగా దేవుని మాటలు విందాం. మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిగా ఎబ్బేజు వేదన ఆశీర్వాదకరంగా మార్చబడింది. కారణం ఎబ్బేజు చేసిన ప్రార్థన. ఇప్పుడు రెండోదిగా మనం ధ్యానం చేస్తున్నాం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. మొదట వేదన్ని ఆశీర్వాదకరంగా మార్చారు. రెండవదిగా నీ నిమిత్తం ప్రభు ఏం చేస్తారంట చెప్పాలి, అందరూ చెప్పండి. శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తారు. మన నిమిత్తం దేవుడు ఏం చేస్తాడంట శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఇక్కడ జరిగిన ఒక సంఘటన మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు బాలాకు అనే రాజు ఇశ్రాయేలీల ప్రజలందరినీ చూస్తూ వారిని గమనిస్తూ అనుకున్నాడు, ఈ ఇశ్రాయేలీల ప్రజల్ని మనం విడిచిపెడితే ఇలానే వారు విస్తరించుకుంటూ వెళ్తూ ఉంటారేమో, ఇలానే వారు ఆశీర్వదించబడుతూ వెళ్తూ ఉంటారేమో. ఇప్పటికే వారు ఎంతగా విస్తరించబడ్డారంటే భూతలం అంతటిని కప్పే అంతగా వారు ఆశీర్వదించబడ్డారు. ఇక మీదట ఇశ్రాయేలీలను ఇలా విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా ఈ ఆశీర్వాదానికి మనం బ్రేక్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా వారిని శపించాలి అనే ఆశ, దురుద్దేశం ఎవరికి కలిగింది అని అంటే బాలాకు అనే రాజుకు కలిగింది. అవును కదా. మనం కూడా ఏదైనా చక్కగా ఒక మంచి ఫ్రిడ్జ్ కొన్నాం, ఒక మంచి ఏసీ కొన్నాం, పక్కింటి వాళ్ళకి చెప్తాం, అక్క మేము ఏసీ కొనుక్కున్నాం, మేము కూలర్ కొనుక్కున్నామని. అవునా పోనీలే అంటారు మీ ముందు. కానీ పక్కకి వెళ్ళిపోయి ఏమంటారో తెలుసా, అమ్మో ఈమెకి ఏసీ కావాల్సి వచ్చిందంట, ఈమెకి ఫ్రిడ్జ్ కావాల్సి వచ్చిందంట అంటారా లేదా? పైకి మాత్రమే అక్క మీరు కొనుక్కోవాలి, మీరు బాగుపడాలి, మీరు బాగుండాలి అంటూ ఉంటారు. కానీ మనం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఏమంటారు,
అమ్మో వీళ్ళకి ఏసీ వచ్చిందంట, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, వీళ్ళకి నిన్నటి వరకు తినడానికి తిండి కూడా లేదుగా, ఎలాంటి ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా బాలాక్కి అదే ఆలోచన. అసలు ఈ ప్రజలు ఇక్కడికి రావడం ఏంటి, ఇక్కడ విస్తరించబడటం ఏంటి, ఇక్కడ ఆశీర్వదించబడటం ఏంటి, ఇప్పటికే మిడతల్లాగా సైన్యం విస్తరించబడిపోయారు, ఇంతగా దీవించబడటానికి కారణం ఏంటి, ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణం ఏంటి. వాస్తవానికి వాళ్ళ రూపాయి ఒకటి బెటర్ మనకి, అవునా? మీరు ఫ్రిడ్జ్ కట్టుకోండి, ఒక ఈఎంఐ మేము కడతామంటారు ఎవరైనా? మీరు ఫ్రిడ్జ్ లేదంటే ఏసీ కొనుక్కోండి, మేము ఒక నెల కరెంటు బిల్లు కడతామంటారు ఎవరైనా? చెప్పండి. ఎవరు అనరు, మాట సహాయం కూడా చేయరు. కానీ మనం గనక హెచ్చించబడితే ఎవరు కూడా దాన్ని ఓర్చుకోలేరు. కానీ ఇక్కడ కూడా బాలాకు రాజు అలానే అనుకున్నాడు. అనుకొని బిలాము అనే దైవజనుడు పిలిపించాడు. బిలాము అనే దైవజనుడు చాలా కృప కలిగిన దైవజనుడు కూడా. ఏ మాట సెలవిస్తే ఆ మాట ఖచ్చితంగా నెరవేర్చబడింది. దీవిస్తే దీవించబడతారు, శపిస్తే శపించబడతారు. నోటి వాక్కు మంచిది అని చెప్పి బిలాము అనే దైవజనుడు పిలిపించాడు బలవంతంగా. ఇదిగో నువ్వు ఏది కావాలంటే అది ఇస్తా, ఇంటెడు బంగారం ఏమన్నా ఇస్తా, నువ్వు ఏది కావాలో కోరుకో నేను ఇస్తా, కానీ నా నిమిత్తం నువ్వేం చేయాలో తెలుసా, ఈ ప్రజల్ని శపించాలి. నా నిమిత్తం నువ్వేం చేయాలో తెలుసా, ఈ ప్రజల్ని నువ్వు శపించాలి, ఈ ప్రజలను నువ్వు భయపెట్టాలి, ఈ ప్రజలను దూషించాలి, అడ్రస్ లేకుండా వెళ్ళిపోవాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదని మొత్తం మీద బాలాకు రోజు చెప్పాడు బిలాము అనే దైవజనుడికి. ఇప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేసుకొని ప్రారంభించాడు. అయ్యా మరి బాలాకు రాజు పిలుస్తున్నాడు, వెళ్ళమంటారా లేదా, నేను శపించడానికి వెళ్ళమంటారు లేదా అని చెప్పి. అప్పటికే ప్రభు వద్దు, వారు దీవించబడిన ప్రజలు, వారి జోలికి నువ్వు వెళ్ళొద్దు, వారు ఆశీర్వదించబడిన ప్రజలు అన్నా కూడా వినిపించుకోలేదు. 2-3 సార్లు దేవుని దగ్గర విచారణ చేసి మొత్తం మీద దైవజనుడు కూడా బయలుదేరాడు. ఎక్కడికి అని అంటే ఇశ్రాయేలీల ప్రజల దగ్గరికి. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో చక్కగా రాయించారు, నీ దేవుడైన యెహోవా బిలాము మాట వినలేదు. అంటే ఎందుకు వినలేదు అని అంటే, ఇప్పుడు ఈ దైవజనుడు వచ్చి శపిద్దామని వచ్చారు. ఎవరిని? ఇశ్రాయేలీలైన ప్రజల్ని. ఇప్పుడు ఆ శాపమంతా ఎవరి మీదకి రావాలి? దేవుని ప్రజల మీదకి రావాలి. ఆ శాపమంతా ఎవరి మీదకి రావాలి? ఆశీర్వదించబడిన జనాంగం మీదకి రావాలని రాజు కోరుకున్నట్లుగా చేస్తాడులే అనుకున్నారు. ఇప్పుడు నోటి మాట ప్రారంభించారు బిలాము అనే దైవజనుడు. ఇప్పుడు వెంటనే ఒక శాపం బయలుదేరింది అనుకుంటూ ఉంటే వెంటనే ఆ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇదేంటి, నేను ఎంత పలికినా సరే నా నోట శాపం వచనం రావట్లేదు, ఎంత పలికినా సరే ఆశీర్వాదపు వచనం వస్తుందేంటి, కారణం ఏంటి అని అనుకుంటే బిలాము అనే దైవజనుడికి అర్థమైన ఒక విషయం ఏంటంటే, చదువుదాం సంఖ్యాకాండం 23వ అధ్యాయం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. అందరూ అనుకున్నారు, అమ్మో ఈ దైవజనుడు శపించేస్తాడేమో, ఈ దైవజనుడు దూషించేస్తాడేమో. మా మందిరంలోకి క్రొత్తగా ఒక తల్లి వచ్చింది. క్రొత్తగా మేము నూతనంగా మరొక పరిచర్య ప్రారంభించినప్పుడు మందిరంలోకి ఒక తల్లి వచ్చింది. ఆ తల్లిని ఒక 2 వారాలు విజయాన్న గమనించారు. అంటే క్రొత్తగా వచ్చిన వాళ్ళని వెంటనే చేర్చుకోరు, ఎందుకంటే ఆయా సంఘాలకు వెళ్ళేవారు కాదు, నూతనమైన వారు కావాలి అనే ఉద్దేశంతో క్రొత్తగా పరిచర్య ప్రారంభించారు. అప్పుడు 2-3 వారాలు గమనించిన తర్వాత ఆ తల్లోళ్ళను పిలిపించి, అమ్మ మీరు 2 వారాలుగా క్రొత్తగా వస్తున్నారు కదా, ఎందుకు వస్తున్నారు, ఏంటి విషయం, ఎక్కడి నుంచి వస్తున్నారు అని చెప్పి ఆ తల్లోల్ని విజయాన్ని అడగటం జరిగింది. అప్పుడు వాళ్ళు ఆగి ఆలోచించి వారు సమస్య ఏంటో చెప్పారు. ఏంటి అని అంటే, అయ్యా మేము మొన్నటి వరకు ఒక సంఘానికి వెళ్ళాం, ఒక చర్చికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము కొన్ని సంవత్సరాలుగా కొనసాగిన తర్వాత మరి మా పాస్టర్ గారికి ఏమైందో తెలీదు, సడన్గా మా పాస్టర్ గారు ఇంటికి వచ్చి, ఇదిగో మీరు కానుక ఇవ్వట్లే మందిరానికి, కాబట్టి నీ యజమాని కాలు ఇరిగిపోయిద్ది అన్నాడంట. ఏమన్నాడు? ఇప్పుడు వీళ్ళకి చాలా కంగారు ఎత్తిపోయింది. అమ్మో అసలు మా పాస్టర్ గారు ఏంటి మమ్మల్ని శపించడం ఏంటి,
ఎవరైనా పాస్టర్ గారు శపిస్తారండి చెప్పండి? శపించరు కదా. ఎందుకు శపించరంటే ఒక దైవజన్ నోట ఎప్పుడు ఆశీర్వాదం వచ్చినవే ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ విషయం కూడా నేను చెప్తాను. ఇప్పుడు మా అయ్యగారు ఇలా అన్నారు, మేము ఇంత కానుక ఇవ్వలేదని మా ఆయన్ని శపించారు, అర్జెంటుగా మీ ఆయన కాలు ఇరిగిపోతుందని చెప్పి. తర్వాత అయ్యగారి కాలు, ఆ యజమాని కాలు తర్వాత ఆపరేషన్ చేసి తీసేశారు. చాలా వేదన పొందుతూ ఇంకా ఆ మందిరాన్ని మానేశారు. అయితే ఇక్కడ వచ్చి చెప్పారు, అయ్యా మాకు ఇట్లా జరిగిందయ్యా అని. కానీ ఈ రాత్రి ఒక చక్కటి విషయం చెప్పనా? ఇక్కడ బిలాము అనే దైవజనుడు ఎంత శపించాలని కోరుకున్నా ఆ శాపవచనం ప్రజల మీదకి ప్రభు రానివ్వలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ శాపాన్ని దేవుడు ఎలా మార్చాడంటే ఆశీర్వాదకరంగా మార్చారు. కారణం ఏంటంటే ఆ దైవజన్ నోట్ నుండి వచ్చిన ప్రతి మాట దీవెన వాక్కే. ప్రైజ్ ద లార్డ్. అది ఆశీర్వాదపు వాక్కు. చాలా కుటుంబాల్లో ఆశీర్వాదానికి దీవెనకి కారణం ఎవరి ఉంటారో తెలుసా? అది దైవజనుడు అడుగు పెట్టుట ద్వారానే, దైవజనులు ప్రార్థించుట ద్వారానే. చాలామంది ఈ విషయం తెలియక మేము వెళ్తున్న పాస్టర్ గారు ఎవరు, మా సేవకులు ఎవరు అని గుర్తుపట్టకుండా చాలామంది మా ఇంటికి రారులే మా సేవకులు, అందుకని మేము మందిరం మానేస్తాం అనుకుంటారు. మా ఇంటికి ఎందుకు వస్తారు, పలానా వాళ్ళ ఇంటికి వెళ్తారులే విజిటింగ్కి, మా ఇంటికి రారని కొంతమంది సంఘంలో పాట ఇవ్వకపోయినా, సంఘంలో పెత్తనం ఇవ్వకపోయినా, ఏది చేయకపోయినా వెంటనే సేవకుల మీద అలుగుతూ ఉంటారు. కానీ ఒక మంచి మాట చెప్పనా, ఈ రాత్రి ఈ సేవకులు చక్కటి భారంతో ఈ సభల్ని ఏర్పాటు చేశారు. కారణం ఏంటో తెలుసా? ఈ రాత్రి మీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడటానికి. ప్రైజ్ ద లార్డ్. దైవజనుని కన్నీరు, దైవజనుల యొక్క ప్రార్థన ఒక కుటుంబానికి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఈ రాత్రి నీ వెళ్తున్న సంఘంలో నీ దైవజనులు ఎటువంటి వారో నువ్వు గుర్తుపట్టాలి. నీ దైవజనుల కొరకై మీరు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఏంటి అని అంటే ద్వితీయోపదేశకాండంలో ఒక మాట చదువుదాం మనం ఒకసారి. 10వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుదాం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకును, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామాన్ని బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. హల్లెలూయా. ప్రభు అసలు దైవజనులు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఈ రాత్రి ఈ కూటాన్ని ఏర్పరిచిన సేవకులు ఎవరో తెలుసా? మీరు ఏ సంఘానికైనా వెళ్ళవచ్చు, కానీ మీ సేవకుల కొరకు మీరు గుర్తుపట్టాలి. ఏంటి విషయం అంటే మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా మార్చబడటానికి కారణం మా సేవకులే. మా సేవకులు ప్రార్థన వల్లే మేము ఇంతగా దీవించబడ్డామని మీరు గుర్తుపట్టుదురుగాక. ఆ దినాలలో ప్రభు ఎందుకు సేవకుల్ని ఏర్పరిచారంటే ఆయన నామాన్ని బట్టి దీవించడానికి. ప్రైజ్ ద లార్డ్. అందుకనే బిలాము గారు దీవించడానికి మొదలు పెడితే దేవుడు ఏం చేశారు అని అంటే ఆయన నోట ఏ శాపవచనం రాకుండా ఆ శాపాలన్నిటినీ దేవుడు ఆశీర్వాదకరంగా మార్చారు. ఇటువంటి కోటాల్లో దైవజనులు మీ కొరకు ప్రార్థన చేస్తే మీ శాపం అంతా తొలగించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. చాలామంది సాక్ష్యం చెప్పారు. ఏంటి విషయం అంటే ఇప్పుడు నెహమ్యా అయ్యగారు ఉన్నారు, ఈ విజయన్న వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, ఆ అయ్యగారు ద్వారా ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు, అయ్యగారి ప్రార్థన ద్వారా ఎంతమంది కుటుంబాల్లో చాతబడి శక్తులు తొలగించబడ్డాయో, ఎంతమంది కుటుంబాల్లో శాపం తొలగించబడిందో అని విశ్వాసులందరూ సాక్ష్యం చెప్పారు. కారణం ఏంటంటే ఒక దైవజనుడు మీ ఇంట్లో అడుగు పెడితే మీ కుటుంబంలో శాపం తొలగించబడుతుంది. ఒక దైవజనుడు మీ కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మీకు ప్రాకారంగా మార్చబడుతుంది. ఒక సేవకుడు మీ కొరకు కన్నీళ్లు కారిస్తే నిశ్చయంగా మీ కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులు దీవెనకరంగా మార్చబడతాయి. హల్లెలూయా. అందుకని రెండోదిగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మన కుటుంబాల్లో ఉన్న శాపం తొలగించబడాలంటే మీ సేవకుని నాటి నుండి వచ్చే ప్రతి మాటను మీరు గుర్తుపట్టగలగాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఒకవేళ ఏ సంఘానికి వెళ్ళని వారు అయితే, ఏ సేవకుని వెంబడించని వారైతే ఈ రాత్రి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, చక్కటి సేవకుని మీరు వెంబడించుదురుగాక. ఎందుకు అని అంటే ఒక కుటుంబానికి ఒక సేవకుడు అవసరం,
ఒక కుటుంబానికి ఒక దైవజనుడు అవసరం. అది ఏ దైవజనుడు అంటే దీవించగలిగిన దైవజనుడు. అది ఏ దైవజనులు అని అంటే మందసాన్ని మోయగలిగిన దైవజనులు. అది ఎవరు దైవజనులు అని అంటే నీ కొరకు కన్నీళ్లు కార్చగలిగిన దైవజనులు. ఎవరు ఆ దైవజనులు అంటే బలిపీఠానికి మంటపానికి మధ్య నిలబడగలిగిన దైవజనులు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రాత్రి నీ శాపం ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే నీ కొరకు ప్రార్థించే దైవజనులు ఉండాలి. ఈ రాత్రి మీరందరూ తీర్మానం చేసుకుందరుగాక. ఒకవేళ ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఎక్కడికి ఏ సహవాసానికి వెళ్ళని వారైతే మీకంటూ ఒక కాపరి అవసరం. అందుకే దావీదు గారు అంటారు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కారణం ఏంటంటే దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు, ఒక దైవజనుడి కాపరిగా ఉన్నప్పుడు నీ కుటుంబాల్లో సమృద్ధి, నీ గిన్నె నిండి ఏమవుతుందో తెలుసా? పొర్లుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని 2 విషయాలు మనం ధ్యానం చేసాం. మొదటిగా మనం నేర్చుకున్నాము ఏంటి అని అంటే వేదనకరమైన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. కారణం ఏంటంటే మనము ఎబ్బేజు వలె ప్రార్థన చేయగలిగినప్పుడు. రెండవదిగా మన కుటుంబాల్లో సమస్యలన్నీ తొలగించబడి, శాపం తొలగించబడి దీవెనకరంగా మార్చబడాలంటే మనము దైవజనుల్ని వెంబడించాలి. ఏ దైవజనుడు అని అంటే నీ కొరకు ప్రార్థన చేయగలిగిన దైవజనుడు. ఏ దైవజనుడు అంటే నిన్ను మనసారా దీవించగలిగిన దైవజనుడు. ఏ దైవజనుడు అని అంటే నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి మోకరించగలిగిన దైవజనుడి. ఈ రాత్రి నువ్వు వెంబడించగలిగితే నీ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణ. అందరూ చప్పట్లు కొడదాం. నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం అన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకా చాలు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాస్తవానికి ఈరోజు రాత్రి విజయన్న వాక్యం చెప్పాలి అన్న గొంతు సహకరించినందువల్ల మరి నేను మాట్లాడలేను. మరి అక్క వాక్యం చెప్తారన్నప్పుడు మరి కొర్నేలు అన్న వెంటనే అక్క చెప్పిన ఓకే అన్న అని చెప్పి చక్కగా ప్రేమతో ఆహ్వానించారు. హల్లెలూయా. వాస్తవానికి చాలా సంఘాల్లో స్త్రీలు వాక్యం చెప్తే నచ్చదు. చాలా సంఘాల్లో స్త్రీలు వర్షిప్ చేసినా నచ్చదు. ఎందుకు అని అంటే సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారు. కానీ మరి చక్కగా కొర్నేలన్న అక్క చక్కగా అక్క వాక్యం చెప్తారనేసరికి చాలా సంతోషంగా వాళ్ళు అంగీకరించారు. హల్లెలూయా. మీరు కూడా చక్కగా నా మాటలు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక ఆవిడ మందిరం మానేసింది. ఎందుకు మానేసింది మందిరం అని అంటే, అసలు బ్రదర్స్ ఉండగా ఆమెకి ఎందుకు ఇచ్చారు మైకు? ఆమె ఎందుకు వర్షిప్ చేయాలి? ఆ పాస్టర్ ఎందుకు వర్షిప్ చేయాలి అని కేవలం నేను వర్షిప్ చేసినందుకే. ఎందుకు అని అంటే సంఘంలో మౌనంగా ఉండాలి, వర్షిప్ చేయకూడదని. కానీ
మేము ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా దేవక్క ఉన్నారు, బేబక్క ఉన్నారు. మా కుటుంబంలో సేవకులుగా మమ్మల్ని చక్కగా సేవకురాలు మమ్మల్ని ఖచ్చితంగా దైవజనులు ఏం చేస్తారంటే మీరు కూడా ఖచ్చితంగా వాడబడాలి అని చెప్తూ ఉంటారు. అందుకని కొర్నేలు అన్న కూడా నెల నెల అక్కడ సేవకులు కూటానికి వస్తారు. అప్పుడు అన్నోళ్ళకు కూడా చెప్తారు ఖచ్చితంగా మందిరంలో పాస్టర్ అమ్మ గారిని కూడా మీరు బలపరచాలి, వారు కూడా వాక్యం చెప్పాలి, ఇంకా వారు కూడా దేవుని కొరకు బాగా వాడబడాలని చెప్తూ ఉంటారు. అందుకని ఈరోజు నేను వాక్యం చెప్పడం జరిగింది. హల్లెలూయా. అందుకని ఇంకొక మాట మనం చదువుకొని మనం ముగించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. వాస్తవానికి నేను చిన్నప్పుడే చనిపోయాను. చనిపోయినప్పుడు హాస్పిటల్లో జన్మనిచ్చిన తర్వాత మా అమ్మగారు నేను చనిపోయినప్పుడు హాస్పిటల్లో నర్సులందరూ చెప్పారు కదా, మీ అమ్మాయి చనిపోయింది, తీసుకొని వెళ్ళిపోండి, మీ అమ్మాయి బ్రతకలేదు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, గిచ్చినా, కొట్టినా, తల క్రిందులుగా వేలాడదీసినా ఏ మాత్రం కూడా అసలు మాట్లాడడం లేదు, ఏడవడం లేదు, పాప చనిపోయింది, ఇంకా మీరు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. తీసుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు మా అమ్మగారు ఒకటి ప్రార్థన చేశారంట. ప్రభువా, నీ చిత్తం లేకుండే ఏం జరగదు కదా, మరి ఇంతవరకు నువ్వు కాపాడావు కదా, ఇన్ని నెలలు నువ్వు కాపాడుతూ వచ్చావు కదా, మరి ఇప్పుడు డెలివరీ అయిపోయిన తర్వాత మరి పాప చనిపోయింది అని అంటే అన్నజనులు ఎదుట మరి నీ నామానికి అవమానం కలగకూడదు కదా, అందుకని నా పాపను నువ్వు బ్రతికించు, ఒకవేళ బ్రతికితే ఖచ్చితంగా నీ కొరకు వాడబడుతుంది, నేను సేవకులుగా నేను ప్రతిష్ఠిస్తున్నాను అని చెప్పి నేను పుట్టిన తర్వాత మా అమ్మగారు అప్పుడే ప్రతిష్ఠించారు, నన్ను సేవ కొరకై ప్రతిష్ఠించారు. అందుకనే ఆ మాట కొరకే నేను ఇలా బ్రతికి నేను సేవ చేస్తున్నాను. హల్లెలూయా. వాస్తవానికి ఇంత పెద్ద దైవజనుల ఎదుట, గొప్ప గొప్ప సేవకుల ఎదుట నేను చాలా చిన్నదాన్నే, అల్పురాలనే, కానీ ప్రభు నన్ను బ్రతికించారు, ప్రభు నాకు అవకాశం ఇచ్చారు కనుక ప్రభు నాకు ఇచ్చిన అవకాశంలో నేను క్రీస్తు కొరకు వాడబడాలి. హల్లెలూయా. ఇది నా సాక్ష్యం కనుక ప్రభు నన్ను బ్రతికించారు. అందుకనే ఖచ్చితంగా మరణించేలోపు నా ద్వారా కొన్ని ఆత్మలైన క్రీస్తు కొరకు పట్టబడాలి. ఇదే ఆశతో నేను పరిచర్య చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. చదువుదాం. ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం. ఇప్పుడు చదువుదాం. 26వ వాక్యాన్ని చదువుదాం. నీ తండ్రి దీవెనులు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. హల్లెలూయా. మొదటిగా చెప్పాను, వేదనకరమైన పరిస్థితుల్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చారు. కారణం ఎబ్బేస్ చేసిన ప్రార్థన. రెండవదిగా శాపాన్ని ప్రభు ఆశీర్వాదకరంగా మార్చారు. కారణం దైవజనుని యొక్క నోటి మాటను బట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనులు ఎప్పుడు దీవించినా కానీ మీ కుటుంబానికి అది దీవెనకరంగా మార్చబడుతుంది. మూడవదిగా ఇక్కడ యోసేపును గురించి మనం గమనిస్తాం. యోసేపట తన సహోదరుల కంటే కూడా ఎక్కువగా దీవించబడ్డాడు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఎన్ని దీవెనలు అని అంటే, తండ్రి దీవెనలన్నీ యోసేపువే, పూర్వీకుల దీవెనలన్నీ యోసేపువే. ఆ దీవెనలన్నీ కూడా యోసేపు తల మీదకి వచ్చేస్తున్నాయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని చాలా కుటుంబాల్లో ఎందుకు నా తలరాత ఇలా అయిపోతుంది, ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది, అందుకే నా జీవితంలో ఏది చేసినా అది కలిసి రావడం లేదు అని చాలామంది ఆలోచనలో పడిపోయి కురికిపోతూ ఉంటారు. కానీ యోసేపు మాత్రం ఆయన హెచ్చుగా దీవించబడ్డాడు, ఎక్కువగా ఆశీర్వదించబడ్డాడు. ఆ దీవెనలన్నీ కూడా తండ్రి దీవెనలు యోసేపువే, పితరుల దీవెనలు యోసేపువే. కారణం ఏంటి? ఆయన దీవించబడ్డానికి కారణం అసలు మునుపు యోసేపు పరిస్థితి ఎలా ఉంది అని అంటే, యోసేపు జీవితం తృణీకరించబడిన జీవితం. యోసేపు ప్రారంభంలో అన్నల ద్వారా కొట్టబడ్డాడు, అన్నల ద్వారా గుంటలో వేయబడ్డాడు,
అన్నయ్యల ద్వారా అపహాస్యం చేయబడ్డాడు. నాన్న వారు ఎవ్వరు లేరు అనుకున్న పరిస్థితిలో యోసేపు అమ్మి వేయబడి పరాయి దేశంలో నివసించవలసి వచ్చింది కొన్ని సంవత్సరాలుగా. కానీ ఒకేసారి యోసేపు జీవితం తిరగబడింది. ఒకేసారి యోసేపు జీవితం ఆయన తలరాత మార్చబడింది. దీవెనికి ఆశీర్వాదానికి కారణంగా యోసేపు జీవితం మార్చబడింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దీవెన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆశీర్వాదం? తండ్రి దీవెనలన్నీ యోసేపువేనా? పితరుల దీవెనలన్నీ యోసేపువేనా? కారణం ఏంటి? ఈరోజు రాత్రి ఈ దీవెనలన్నీ కూడా మన మీదకు వచ్చినట్లుగా, మన తల మీదకు వచ్చినట్లుగా మరి మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ యోసేపు గారి దగ్గర నుంచి ఒక విషయాన్ని మనం గమనిస్తాం. ఏంటి కారణం అని అంటే, తన సహోదరుల నుండి వేరుపరచబడిన యోసేపు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని అంత దీవెన చేత నింపబడ్డారు యోసేపు గారు అని అంటే, సహోదరుల్లో ఆయన ఏం చేయబడ్డాడంట? వేరుపరచబడ్డాడు. అంటే ఖచ్చితంగా ఈ లోకంలో బ్రతుకుతున్న మనం లోకంతో చేయి కలపకూడదు, లోకంతోనే రాజీ పడి బ్రతకకూడదు. మనం కూడా వేరు చేయబడాలి. ఆదికాండం ప్రారంభంలోనే ప్రభు చీకటిని వేరు చేశారు, వెలుగుని వేరు చేశారు. చీకటికి వెలుగుకి సంబంధం ఎక్కడా లేదు. ఈరోజు సంఘాల్లోకి వస్తున్నారు, సంఘంలో ఆత్మను పొందుతున్నారు, సంఘంలో ఎప్పటికప్పుడు పరిచర్య చేస్తున్నారు. అయినా కూడా కొన్ని సందర్భాల్లో రాజీ పడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోకంతో కలిసిపోతున్నారు. ఏవైనా గొడవలు వస్తే చాలు కుటుంబాల్లో, ఇక్కడ సంఘంలోకి వచ్చి ఆత్మతో నింపబడతారు, కానీ ఇంటి దగ్గర మాత్రం గొడవలు. ఇక్కడ సంఘంలో వచ్చి చక్కగా పరిచయం చేస్తారు, ఇంటి దగ్గర మాత్రం అసమాధానం. ఇక్కడ సంఘంలో వచ్చి చక్కగా దీవెనలు అన్నీ పొందుకోవాలని ఆశపడతారు, కన్నీళ్లు కారుస్తారు, దశంభాగం ఇస్తారు, కొనసాగుతారు, అన్ని పరిచర్యలో పాలు పొందుతారు. కానీ వారు ఒకానొక సమయంలో రాజీ పడిపోతూ ఉంటారు. కారణం ఏంటి అని అంటే వేరుబాటు లేని జీవితం. ఇక్కడ యోసేపు ఆశీర్వదించబడటానికి కారణం ఏంటంటే లోకంతో చేతులు కలపలేదు, అన్నయ్యలతో సహవాసం చేయలేదు, అన్నయ్యలు వేరుగా బ్రతికారు. యోసేపు మాత్రం ప్రత్యేకంగా జీవించాడు. పాపంతో చేయి కలపలేదు, అనుకున్నాడు నా అన్నయ్యలు ఎలా ఉన్నా సరే నేను మాత్రం లోకంతో చేయి కలపకూడదు, నేను మాత్రం లోకంతో సహవాసం చేయకూడదు, నేను మాత్రం ప్రత్యేకంగానే బ్రతకాలి, నేను ప్రార్థన చేసుకోవాలి, నేను కూడా ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి అని అనుకున్న యోసేపు తల మీదకి దీవెనలు మెండుగా వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని రాత్రి దేవుని వాక్యం వింటున్న మీరు కూడా ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలి. ఎప్పటికప్పుడు మనం లోకంలోనే బ్రతుకుతూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు మన మీదకి రావు. ఎంతగా ప్రార్థన చేసినా సరే, ఎంతగా పరిచర్య చేసినా సరే, ఒకవేళ గనక ఇంకా టీవీ చూస్తూనే ఉంటే, ఒకవేళ ఎంత ప్రార్థన చేసినా ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుతూనే ఉంటే, ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నా, భక్తి చేస్తూ ఉన్నా, ఇంకా చెడ్డ తలంపుల చేత ఉంటూ ఉంటే ఆ దీవెనలు మన జీవితంలో అసలు ఎప్పటికీ కలగవు. అందుకనే పేతురు గారు ఆయన మొట్టమొదటి ప్రసంగంలో ఒక చక్కటి మాట చెప్పారు. చదువుదాం. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వాక్యం చదువుదాం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. హల్లెలూయా. పేతురు గారు చెప్తున్నారు చక్కటి మాట ఏంటి అని అంటే, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందాలి. నేను బాప్తిస్మం పొందాను అంటూ మరలా సిగరెట్ జోలికి వెళ్ళకూడదు, నేను ప్రార్థనకు వెళ్తాను అంటూ మందు జోలికి వెళ్ళకూడదు, నేను కూడా బల్లారాధనలో పాలు పొందుతాను అంటూ వ్యర్థమైన కార్యక్రమాల్లో పాలు పంపులు పొందకూడదు. పేతురు గారు చెప్తున్నారు ఒకే విషయం, మీరు మూర్ఖులైన ఈ తరము వారికి ఏమై ఉండాలి? వేరై రక్షణ పొందాలి. చాలామంది అంటున్నారు ఏమని అని అంటే, నేను ప్రార్థనకు వస్తాననే కానీ, నేను మందిరానికి వస్తానే అనే కానీ, నేను బాప్తీసం తీసుకోవడానికి మాత్రం సమయం ఉందంటారు. నేను బాప్తిస్మం తీసుకోవడానికి మా అమ్మాయి పెళ్ళయ్యాక తీసుకుంటానండి,
భార్య భర్తలు ఒకేసారి తీసుకుంటా రక్షణ ఏం చేస్తారంటే వాయిదాలు వేస్తూ ఉంటారు. అలా ఉండకూడదు. మనం లోకంలో బ్రతకూడదు. లోకంలో నుండి మనం వేరు చేయబడదుము గాక. లోకమునకు వేరై మనం అందరం రక్షణ పొందుదుము గాక. హల్లెలూయా. మనం అందరం కూడా ఈ విధంగా బ్రతకాలి. అందుకని పేతురు గారు అంటున్నారు, మీరు వేరై బ్రతకాలి. లోకంతో చేతులు కలపకూడదు. లోక సంప్రదాయాలతో చేతులు కలపకూడదు. లోక పద్ధతులతో చేతులు కలపకూడదు. మీరు వేరుగా బ్రతకాలి. మీరు మారు మనసు పొందాలి. మీరు రక్షణ పొందాలని ప్రభు సెలవిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి రక్షణ యొక్క విలువ తెలియదండి. సమయం ఉన్నప్పుడు రక్షణ పొందండి. మందిరానికి రండి, దేవుని సన్నిధిలో రండి, దేవుని సన్నిధితో అంటు కట్టబడండి, సంఘంతో సేవకులతో సహవాసం చేయండి అని అంటే వారికి అర్థం కాదండి. సమయం అంతా పోయిన తర్వాత ఇప్పుడు నాకు రక్షణ పొందాలనిపిస్తుంది అంటే సమయం అంతా పోతుంది. ఈ రక్షణ సువార్త సభల్లోనే ప్రభు మీకు ఇస్తున్న చక్కటి విషయం, చక్కగా ప్రభు మీతో మాట్లాడుతున్నారు. ఏంటి అని అంటే, నీవు ఈ రాత్రి దీవెన పొందుకోవాలి అని అంటే, దీవెనలన్నీ నీ మీదకి నీ తల మీదకి రావాలి అని అంటే నీవు వేరే రక్షణ పొందుదువుగాక. ఆమేన్. మా సంఘంలో ఒక ఆయన ఉన్నారు. ఆయన చక్కగా పరిచర్య చేస్తారు. మందిరం అంటే చాలా ఇష్టం. పరిచర్య చేస్తారు. అంత బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైనా మేము కనపడి, అన్న బాప్తిస్మం తీసుకోండి అన్న, రోజులు భయంకరంగా ఉన్నాయి, ఇక మీదటైనా మీరు బాప్తిస్మం తీసుకొని మందిరానికి రండి అన్న అని చెప్పినప్పుడు, వస్తాను అక్క, టైం ఉంది. ఒకవేళ విజయాన్న చెప్పినా, అన్న టైం ఉందన్న వస్తానన్న అంట. కానీ బాగా పరిచర్య చేస్తారు. టైం ఉంది అన్నారు. అలాగే కొన్ని నెలలు గడిచాయి, కొన్ని సంవత్సరాలు గడిచాయి. సడన్గా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు మమ్మల్ని పిలిచి ప్రార్థన చేయించుకొని ఊరికే చెకప్ కోసమని వెళ్ళారు హాస్పిటల్కి. అప్పటికే చెప్పారు, కొంచెం కామెర్లు వచ్చాయి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కామెర్లు అన్న డాక్టర్లు సడన్గా అన్నారు, లివర్ పాడైపోయింది అన్నారు. మళ్ళీ ఇంకొక రోజు గడిచిన తర్వాత లివర్ కాదు, కిడ్నీలు కూడా పాడైపోయినాయి అని చెప్పారు. ఇప్పుడు ఒకరోజు ప్రార్థన చేయడానికి వెళ్ళిన తర్వాత మరి విజయన్న చక్కగా ఆ సహోదరుడు కొరకు ప్రార్థన చేసి, అన్న మరి మేము బయలుదేరుతాం అన్నప్పుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని, అన్న ప్రభు నన్ను బాగు చేస్తే కనుక ఖచ్చితంగా నేను మందిరానికి వచ్చి సాక్ష్యం చెప్తానన్నా. ప్రభు నన్ను ఖచ్చితంగా బాగు చేస్తే నేను కూడా బాప్తిస్మం పొందుతానన్నా, నేను కూడా రక్షణ పొందుతానన్నాడు. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒకవైపు దుఃఖం కూడా వచ్చింది. ఎందుకంటే పరిస్థితులన్నీ చేయి దాటిపోయాయి. అప్పటికే డాక్టర్స్ అంటున్నారు ఛాన్స్ లేదేమో అంటున్నారు. ఒక ప్రక్కన ఈయనకేమో ఆశ కలుగుతుంది, ఎలాగైనా నేను బ్రతకాలి, ఎలాగైనా మందిరంలో వెళ్ళి సాక్ష్యం చెప్పాలి, ఎలాగైనా మరలా నేను రక్షణ పొంది బాప్తిస్మం పొందాలి అనే ఆలోచన, ఆశ కలిగింది. మేము ప్రార్థన చేసాం, వచ్చేసాం. భార్యతో కూడా అదే అన్నారంట, నేను వస్తాను మందిరంలో సాక్ష్యం చెప్తాను అన్నీ అన్నారు. మేము వచ్చిన 2-3 రోజుల తర్వాత వచ్చిన ఒకే ఒక్క విషయం, ఫోన్ వచ్చింది, చెప్పారు అన్న చనిపోయారు అనేసి. ఏంటి విషయం అంటే, సమయం ఉన్నప్పుడేమో త్రాగాలని, సమయం ఉన్నప్పుడేమో లోకంలో స్నేహితులతో కలిసి సహవాసం చేయాలని, సమయం ఉన్నప్పుడేమో ఏదో ఒకటి చేయాలే, సమయం ఉందిలే అనుకుంటూ ఉన్నాడు. కానీ ఒక రోజున కన్ను మూసిన పరిస్థితి. అక్క అన్నారు ఒకటే మాట, అన్న సాక్ష్యం చెప్తానన్నారు అక్క, మందిరానికి వచ్చి బాప్తీసం తీసుకుంటానన్నారు అక్క, మరి చనిపోయారు. అసలు చెకప్ కోసం వెళ్ళారు, వస్తూ ఎలా వచ్చాడంటే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిలో వచ్చాడు. అందుకని ఈ రాత్రి మరి నీవు ఒకవేళ ఇంకా లోకంలోనే బ్రతికితే, ఇంకా త్రాగుడు అనే వ్యసనంలోనే బ్రతికితే, ఇంకా మత్తు పదార్థాలు అనే వ్యసనంలోనే ఉంటే, వాటికి బానిసలైపోతే, ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇదే రక్షణ దినం, నేడే రక్షణ దినం, రేపు నీది కాదు. ప్రభువు నీకు ఇచ్చిన అవకాశం అప్పుడే మీరందరూ బాప్తిస్మం పొందుదురుగాక. అందుకని పేతురు గారు చెప్తున్నారు, మీరు ఈ లోకమునకు వేరై
మూర్ఖులైన ఈ తరము వారికి వేరే రక్షణ పొందాలి. చాలామంది అంటారు, అక్క అన్న ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ తాగాలనిపించింది, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మేము కూడా ఫ్రెండ్స్తో జల్సా చేయాలనిపించింది, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఖచ్చితంగా ఫోన్ చూడాలనిపించింది, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అవన్నీ సహజమే అంటూ ఉంటారు. నేను ఒక మాట చెప్పనా, తరమంతా కూడా పాడైపోయినా సరే ఒక్క నోవాహు నీతిమంతుడిగా బ్రతకలేదా? తరమంతా కూడా చెడ్డ తలంపులతో బ్రతికినప్పుడు నోవాహు గారు తన పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోలేదా? ప్రజలందరూ అపవిత్రం చేసుకుంటుంటే, ఇష్టమైనట్లుగా తింటూ త్రాగుతూ ఉంటే దానియేలు గారు నీతిమంతుడిగా బ్రతకలేదా? దానియేలు గారు ప్రభు కొరకు జీవించలేదా? తను తాను అపవిత్ర పరుచుకోకూడదని, వ్యర్థమైన వాటిని నేను తినను అని ప్రభు కొరకు బ్రతకలేదా అంటారు చాలామంది. ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఇవన్నీ కామనే అంటారు. కానీ నేను అంటున్నాను, నీవు గనక ప్రభు కొరకు బ్రతకాలని గనక ఆశపడితే ఖచ్చితంగా ప్రభు నిన్ను బ్రతికిస్తాడు. అలానే ప్రైజ్ ది లార్డ్. నీ పరిశుద్ధ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటావు, నీవు దేవుని కొరకు స్థిరంగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్. శోధనలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారు చనిపోవడానికైనా సిద్ధపడ్డారు, కానీ దేవుని కొరకు మాత్రం బ్రతకడానికి ఇష్టపడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఏంటంటే లోకంతో కలిసిపోలేదు, లోకంతో కలిసి రాజీ పడి బ్రతకలేదు, చెడ్డ అలవాట్లు చెడ్డ తలంపులతో కలిసిపోయి బ్రతకలేదు. వారి పరిశుద్ధమైన జీవితాన్ని అంతం వరకు కాపాడుకోగలిగారు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి అందుకనే ఈ పేతురు గారు చెప్తున్నారు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి ఏం చేయబడాలి? వేరే రక్షణ పొందాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చదువుదాం, 41వ వాక్యం చదువుదాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని అంగీకరించిన మీరందరూ ఒకవేళ బాప్తిస్మం పొందకపోతే ప్రభు మీకు మారు మనసు దయచేయుగాక. పేతురు గారి వాక్యం విన్నవారు కాదు, పేతురు గారి వాక్యం రాసుకున్నవారు కాదు, పేతురు గారి వాక్యం రికార్డింగ్ చేసుకున్నవారు కాదు. ఏం చేశారంట? పేతురు గారి వాక్యాన్ని ఏం చేశారు చెప్పండి? అంగీకరించిన వారు. ఈరోజు చాలామంది వాక్యం వింటున్నారు, వాక్యం రాసుకుంటున్నారు. చాలామంది వాక్యం సూపర్ చెప్పారు అయ్యగారు అని, అయ్యగారు సేవకులకి మార్కు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి, నాకు కూడా మీరు మార్కులు వేస్తారు ఆటోమేటిక్గా. పలానా పాస్టమ్మ గారు వచ్చారు, అయ్యగారు అంత కాదులే, మామూలుగా చెప్పారులే, పోతే పోనీలే, ఎవరో ఒకళ్ళే వాడబడ్డారు. సేవకులు గొప్ప గొప్ప దైవజనులు ఇలాంటి మీటింగ్స్ చెప్పినప్పుడు ఖచ్చితంగా మార్కులు వేస్తారు. పలానా పాస్టర్ గారు బాగా చెప్పారు, పలానా పాస్టమ్మ గారు బాగా చెప్పారని. కానీ ఇక్కడ ఎవరు మార్కులు వేయలేదు. ఏం చేశారో తెలుసా? పేతురు గారి వాక్యాన్ని అంగీకరించారు. ప్రైజ్ ద లార్డ్. చాలామంది వాక్యం వింటున్నారు, వాక్యాన్ని అంగీకరించలేకపోతున్నారు. అందుకే రక్షణ కార్యం వారి జీవితంలో జరగడం లేదు. ఇక్కడ పేతురు గారి వాక్యాన్ని అంగీకరించిన వారందరూ బాప్తిస్మం పొందారు. ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? 3,000 మంది చేర్చబడిరి. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ కూడా మీ సంఘాల్లో చేర్చబడుదురుగాక. రక్షణ లేని వారైతే మీరందరూ రక్షణ పొందుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రక్షణ పొందకపోతే రక్షణ పొందాలి. ఆల్రెడీ మేము బాప్తిస్మం పొందాం, రక్షణ పొందాం అన్న వాళ్ళందరూ ఏం చేయాలంటే మీరు పొందుకున్న రక్షణని అంతం వరకు కాపాడుకోగలగాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇప్పుడు తర్వాత వాక్యాన్ని గమనిద్దాం. 42వ వాక్యం కూడా. వీరు అనగా ఎవరు అని అంటే వాక్యాన్ని అంగీకరించి రక్షణ పొందినవారు. వీరు అనగా ఎవరు అని అంటే బాప్తిస్మం పొందిన వారే సంఘంలో చేర్చబడిన వారు. ఇప్పుడు వీరేం చేస్తున్నారో తెలుసా? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ప్రైజ్ ద లార్డ్. బాప్తిస్మం పొందావా? మూర్ఖులైన ఈ తరం వారికి వేరే రక్షణ పొందావా? బాప్తిస్మం తీసుకున్నావా? దేవునితో ఒక తీర్మానం కలిగి ఉన్నావా? పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలని దేవునితో ఒక ప్రమాణం చేసావా? ఇప్పుడు సంఘంలో చేర్చబడ్డావా? ఇప్పుడు ఈ సంఘంలో నువ్వేం చేయాలి అని అంటే మీరు కూడా అపోస్తుల బోధ యందు మీరు ఎదగాలి. ప్రైజ్ ద లార్డ్. సహవాసమందు ఎడతెగగా ఉండాలి. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు మీరందరూ ఎలా ఉండారో తెలుసా? ఎడతెగగా ఉండాలి. బాప్తిస్మం పొందుతారు, కానీ చాలామంది ఎప్పుడు వస్తారో తెలుసా? కరెక్ట్గా బల్లారాధన రోజు మాత్రమే సంఘాల్లో కనపడతారు. చాలామంది బాప్తిస్మాలు తీసుకుంటారు, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మందిరంలో కనపడతారు.
చాలామంది బాప్తిస్మం తీసుకుంటారు కానీ కొందరు అసలు ప్రభు బల్లారాధనలోనే పాలు పొందరు. అలా ఉండకూడదు. ఒక్కసారి నువ్వు బాప్తిస్మం పొందావా, నీవు ఈ విషయాలలో అనగా అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును మీరందరూ ఎలా ఉండాలో తెలుసా? ఎడతెగకుండా. ప్రైజ్ ద లార్డ్. అందుకనే మీరు ఒక సహవాసంలో అంటు కట్టబడుదురుగాక. ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చులే ప్రార్థనకి, ఎప్పుడైనా సమయం ఉన్నప్పుడు వెళ్ళొచ్చులే ప్రార్థనకి, సంవత్సరానికి ఒకసారి వెళ్ళొచ్చులే, బల్లారాధనకు ఒకసారి వెళ్ళొచ్చులే, సువార్త కూటాలకు ఒకసారి వెళ్ళొచ్చులే అనుకోకూడదు. మీరందరూ ఎలా ఉండాలంట? ఎడతెగక ఉండాలంట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని ఇలా వేరే జీవించిన యోసేపు తల మీదకి దీవెనలన్నీ వచ్చాయి. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ రాత్రి మీరు దేవునితో ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటంటే, ప్రభువా, ఇక మీదట మేము మీ కొరకు జీవించాలయ్యా, ఇక మీదట మేము లోకంతో కలిసిపోకూడదయ్యా, ఇక మీదట లోక ఆచారాలతో సంప్రదాయాలతో మేము చేతులు కలపకూడదయ్యా, మీ కొరకు మేము దానియేలు వలె, మీ కొరకు షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె, మీ కొరకు ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందుకని ఇప్పటికి 3 విషయాలు మనం ధ్యానం చేశాం. మొదటిగా చెప్పాలి, మీరందరూ చెప్పండి. వేదనకరమైన పరిస్థితులు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎందుకు అని అంటే మనం ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు. రెండవదిగా శాప పరిస్థితులు, శపించబడిన అనుభవాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎప్పుడు అని అంటే దీవించే దైవజనులు మనకున్నంత వరకు. ప్రైజ్ ద లార్డ్. మూడవదిగా ఇక్కడ యోసేపు పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయి. తండ్రి దీవెనలు, పూర్వీకుల దీవెనలన్నీ యోసేపు తల మీదకి వచ్చాయి. ఆ దీవెనకి కారణం ఏంటంటే వేరు చేయబడిన అనుభవాలు. అందుకని ఈరోజు రాత్రి మనం కూడా ఈ విధంగా వేరు చేయబడినట్లయితే ఖచ్చితంగా మనం అందరం కూడా దీవించబడతాం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రారంభంలో అన్నాను, ఎబ్బేజు వేదన పొందినవాడు, వేదనని మార్చుకోవాలి, వేదనకరమైన పరిస్థితులు మార్చుకోవాలని ప్రార్థన చేస్తే ఎబ్బేజు పరిస్థితులన్నీ మార్చబడి ఇప్పుడు నిశ్చయంగా ప్రభు ఏం చేశారని చెప్పాను? ఆశీర్వదించారని చెప్పాను. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తా. ఈ వేదనకరమైన పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ఎప్పుడు అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే ఈ ఆశీర్వాదం కొంతకాలమేనా? ఈ ఆశీర్వాదం ఇప్పుడు నేను చెప్పిన దీవెనలన్నీ కొంతకాలమేనా, లేదా ఇంకా ఏదైనా మరొక జీవితం మనకుందా? ఈ కొంతకాలం వరకే మనం ఆశీర్వదించబడతామా? ఈ వేదన అనేది ఈ లోకంలోనే తొలగించబడుతుందా అని అంటే ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. హల్లెలూయా. ఇక ఉండదు అనని ప్రభువే సెలవిస్తున్నారు. ఆ ఏడుపు లేని స్థలం ఏంటి? ఆ వేదన లేని స్థలం ఏంటిది అని ఒకసారి ఆలోచిస్తే పద్మాసు ద్వీపంలో ప్రభు దినమందు ఆత్మచేత నింపబడిన యోహాను గారు చెప్తున్నారు, ఇదిగో ప్రభు మీ కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచారు. ఆ స్థలం ఏంటి అని అంటే వేదన లేని స్థలం. ఆ స్థలం ఏంటి అని అంటే దుఃఖం లేని స్థలం. ఆ స్థలం ఏంటి అని అంటే దుఃఖము లేని, నిట్టూర్పు లేని ఆ స్థలం. అది నిత్యమైన రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. అది సియోను రాజ్యం. ఈ లోకంలోనైనా మనం వేదన చెంది దీవించబడతాం. అది కొంతవరకు మాత్రమే. ఈ లోకంలో మన ఆయుష్ 70-80 సంవత్సరాలు, అది కూడా ఆయాసకరమైన జీవితమే. కానీ ప్రభు మన కొరకు ఒక శాశ్వతమైన స్థలాన్ని ఉంచారు. ప్రభు మన కొరకు శాశ్వతమైన అక్షయమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచారు. ఆ రాజ్యంలో మనకి దుఃఖం ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో మనకి దుఃఖం కలిగితే ఆడపిల్లవారందరూ ఏం చేస్తారంటే పుట్టింటికి వెళ్తారు. ఈ లోకంలో ఎవరికైనా దుఃఖం కలిగితే నెక్స్ట్ ప్లేస్ ఎవరికంటే డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. ఈ లోకంలో ఎవరికైనా దుఃఖం కలిగితే అది కొంతకాలమే. ఏంటి విషయం అని అంటే
ఇక మీదట ప్రభు ఇచ్చే రాజ్యం ఉందే, ఇక ఆ రాజ్యంలో దుఃఖం లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ రాజ్యంలో వేదన అనేదే లేదు. వేదనకరమైన స్థలం అంటూ ఏదైనా ఉంది అని అంటే అది నరకం. 2 స్థలాలు. ఈ రాత్రి వాక్యం వింటున్న మీరందరూ ఒకే ఒక తీర్మానం చేసుకోండి. మనము ఈ లోకాన్ని విడిచిన తర్వాత 2 స్థలాలు ఉన్నాయి. ఒకటి వేదనకరమైన స్థలం, రెండవది వేదన లేని స్థలం. ధనవంతుడైతే వేదనకరమైన స్థలంలో వెళ్ళి యాతన పెట్టబడుతున్నాడు, కానీ లాజరు మాత్రం దేవుని సన్నిధిలో చక్కగా ఆయన నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళాడు. ఈ లోకంలో నిట్టూర్పులు, ఈ లోకంలో దుఃఖం, ఈ లోకంలో సమస్యలు, ఈ లోకంలో కన్నీళ్ళు, ఈ లోకంలో ఆయాసకరమైన జీవితమే. కానీ ప్రభువు మన కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచారు. ఏంటి ఆ రాజ్యం అని అంటే, ఇక మన కన్నీళ్ళని ఎవరు తుడుస్తారో తెలుసా? దేవుడే ప్రతి బాష్ప బిందువుని ఏం చేస్తాడంట? తుడుస్తాడు. అక్కడ దుఃఖం లేదు, ఏడ్పు లేదు, వేదన అయినను ఇక ఉండనే ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఈ రక్షణ సువార్త సభలు ఎందుకు అని అంటే, ఇదిగో నిన్ను నన్ను మనందరినీ యేసయ్య ఆ పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికే, నిన్ను నన్ను ఆయన ఆ నిత్య రాజ్యంలో, అక్షయమైన ఆ రాజ్యంలోకి మనల్ని ప్రవేశించడానికే. అందుకని ఎంత భక్తి చేసి వేదనకరమైన స్థలంలోనికి మనం వెళ్ళకూడదు, మనం వేదన లేని స్థలంలోనికి వెళ్ళుదుముగాక. ప్రభు సిద్ధపరిచిన ఆ స్థలానికి మనం అందరం వెళ్ళుదుముగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకని చెప్పాను, వేదన, ఎబ్బేజు వేదన ప్రభు తొలగించాడు. ఇక మీదట ఆ వేదనకరమైన స్థలంలోనికి వెళ్లకుండా కూడా దేవుడు మన కొరకు వేదన లేని స్థలాన్ని సిద్ధపరిచారు. ఈ వాక్యాన్ని నేను ముగించబోతున్నాను. మీరందరూ ఈ రాత్రి తీర్మానం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా, వేదనకరమైన స్థలానికి మేము వెళ్ళకూడదు, వేదన లేని ఆ రాజ్యంలోనికి మేమందరం వెళ్దామని మనమందరం తీర్మానం చేసుకుందాం. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. చక్కటి విషయాలు మనం విన్నాం కదా, మనం అందరం మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా స్తోత్రమయ్యా. అందరం ప్రార్థన చేసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా. ప్రభువా, ఎబ్బేజు వేదనను మీరు తొలగించి, దేవా స్తోత్రమయ్యా, ఎబ్బేజు ప్రార్థన ఆలకించి వేదన తొలగించారు కదా. రెండవదిగా, ఇశ్రాయేలీలు శపించబడుతారేమో అనుకుంటున్న పరిస్థితుల్లో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు కదా. మూడవదిగా, ఆయన అంటున్న చక్కటి మాట ఏంటంటే, యోసేపు తల మీదకి తండ్రి దీవెనలు, యోసేపు తల మీదకి పూర్వీకుల దీవెనలు. కారణం ఏంటంటే, యోసేపు వేరుపరచబడ్డాడు కాబట్టి. ఈ రాత్రి మనం అందరం తీర్మానం చేసుకుందాం, ప్రభువా, ఇక మీదటమైన ప్రభువా, మేము లోకం నుండి వేరు చేయబడాలయ్యా, ప్రత్యేకమైన జీవితంలో మేము జీవించాలయ్యా. మేము కూడా మీ కొరకు దేవా మా పరిశుద్ధతను మేము కాపాడుకోవాలి, మా నీతిని కాపాడుకోవాలయ్యా, మా విశ్వాసాన్ని కాపాడుకోవాలయ్యా, లోకంతో కలిసిపోకూడదయ్యా. మేమందరం ప్రభువా బ్రతుకున్నట్లుగా, నీతిగా బ్రతుకున్నట్లు కృప దయచేయండి అయ్యా. ఇక మీదటైనా వేరే రక్షణ పొందుతామయ్యా, ఇక మీదటైనా ప్రభువా మేము బాప్తిస్మం పొందుతామయ్యా అని తీర్మానం చేసుకోగలిగితే ప్రభు మీకు రక్షణ దయచేనుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం, 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 స్తోత్రం. రాత్రి లేని రాజ్యములో రారాజుగా నీవు నన్నేలగా, నిత్య సంతోషమే. రాత్రి లేని నిత్య సంతోషమే కనిపెట్టుకొందును ఆ గడియ కొరకే ప్రాణేశ్వరా. కనిపెట్టుకొందును ఆ గడియ కొరకే ప్రాణేశ్వరా. అనుభవించెదను ఆ మహిమను యుగ యుగములు నీతో ఏకమై. అనుభవించెదను ఆ మహిమను యుగ యుగములు నీతో ఏకమై. సియోను కొరకే సాగెదను, బహుమానమునే పొందగను.
ప్రతి పరిస్థితిని మీరు తొలగించండి అయ్యా. ఎబ్బేజు వేదన తొలగించిన వాడా, మా కుటుంబాల్లో మా జీవితాల్లో కలిగిన వేదన కూడా తొలగించండి అయ్యా. ఆ వేదన లేని రాజ్యంలోనికి మమ్మల్ని కూడా చేర్చండి అయ్యా. నిత్య సంతోషమై ఉన్న రాజ్యంలో మేము కూడా పాలు పొందాలి. మూర్ఖులైన ఈ తరము వారికి మేము కూడా వేరే రక్షణ పొందుతామని తీర్మానం చేసుకుందాం. హల్లెలూయా. రాత్రి లేని రాజ్యములో రారాజుగా నీవు నన్నేలగా నిత్య సంతోషమే. యేసయ్యా స్తోత్రం. రాత్రి లేని రాజ్యములో రారాజుగా నీవు నన్నేలగా నిత్య సంతోషమే. కనిపెట్టుకొందును ఆ గడియ కొనకే ప్రాణేశ్వరా. కనిపెట్టుకొందును ఆ గడియ కొనకే ప్రాణేశ్వరా. అనుభవించెదను ఆ మహిమను యుగ యుగములు నీతో ఏకమై. అనుభవించెదను ఆ మహిమను యుగ యుగములు నీతో ఏకమై. సియోను కొరకే విశ్వాసమునకు కర్త నా యేసయ్యా. నన్ను నడిపించుము నీ కృపతో. విశ్వాసమునకు కర్త నా యేసయ్యా. నన్ను నడిపించుము నీ కృపతో. కాపాడుకొందును నా విశ్వాసము కడవరకు. కాపాడుకొందును నా విశ్వాసము కడవరకు. నీతి కిరీటము ధరింతును. నీ గురి కలిగి సాగెదను. సియోను కొరకే సాగెదను. బహుమానములే పొందగను. ఆశ్రయ దుర్గమా నా శైలమా యేసయ్యా. ఆశ్రయ దుర్గమా నా శైలమా యేసయ్యా. సహనముతోనే సాగెదను. నీ చిత్తమునే చేయుచు సహనముతోనే సాగెదను. నీ చిత్తమునే చేయుచు. వాక్య ప్రకారం